హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఇది వచ్చి మనకి పచ్చి మామిడితో తాండ్రండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం దీన్ని చేసుకోవచ్చండి. దీన్ని స్వీట్నెస్ కోసం మనం షుగర్ యూజ్ చేయకుండా దీన్ని ఈరోజు మనం బెల్లంతో చేస్తున్నామండి. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఈరోజు మనం చేస్తున్న ఈ పద్ధతిలో. కాకపోతే బెల్లంతో అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైగా మన ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లం తీసుకోవడం కూడా. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోతుందండి ఈరోజు నేను చేస్తున్న ఈ పద్ధతిలో. సో దీన్ని ఇలా మనము ఈజీగా కూడా కట్ చేసుకొని దీన్ని మనము 1 year వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టపడుతూ తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట మనకి సార్పంక్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. దానికి మించిన టేస్ట్తో చాలా బాగుంటుందండి. పుల్లగా తీయగా పర్ఫెక్ట్గా మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసి పెట్టేసుకుంటే ఈ సమ్మర్లో చక్కగా పిల్లలకి 1 year వరకు కూడా మనకి ఇంట్లో సి విటమిన్ చాలా చక్కగా స్టోరేజ్ ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. చేసే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ ఇంకా బాగా చేయాలనే ఫీల్ వస్తూ ఉంటుందండి. ఇవి చాలా బాగుంటుంది. ఒకసారి మనం చేసి పెట్టేసుకుంటే ఇంకా ప్రతిసారి మీరు ఇంక ఇలానే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. చక్కగా ఇవి చాలా బాగుంటాయండి. మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని తినచ్చు. విటమిన్ సి చాలా చక్కగా మనకి అందుబాటులో ఉంటుంది. మ్యాంగోని ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మ్యాంగోని చాలా బాగుంటుందండి. ఈరోజు నేను ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలో డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా దీనికోసం నేను బాగా పుల్లగా ఉన్న మామిడి పళ్ళు అండి ఇవి. సో వీటిని ఒక 5 తీసుకున్నాను నేను. అంటే ఇవి రసాలు ఇవి. సో మీరు లైట్గా తీయగా ఉన్న మామిడికాయన్నా తీసుకోవచ్చు, కానీ పుల్లగా ఉండే మామిడికాయతో ఉండే టేస్టే దానికి మనము బెల్లాన్ని చేరిస్తే చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. కాబట్టి వీలైనంత వరకు మీరు బాగా పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకోండి. మీకు నార్మల్గా కొంచెం లైట్గా స్వీట్ ఉన్నది దొరికినా కూడా పర్వాలేదండి. బెల్లాన్ని తగ్గించుకొని వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అలా. ఇలా ఇప్పుడు మామిడికాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా చెక్కిన తర్వాత ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుంటాము కాబట్టి దీన్ని కొంచెం చిన్నగా మనకు వీలైనంత వరకు ఎంతైనా కట్ చేసుకోవచ్చండి. చిన్నగా ఇలా మొత్తం అన్నీ కూడా పీసెస్లా కట్ చేసుకొని తీసుకుందామండి మొత్తం. ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందామండి మొత్తం పీసెస్ అన్నీ కూడాను. దీనికి మనం మామిడికాయ లెక్క అంటూ ఏమి ఉండదండి. గుజ్జును మాత్రం మనం మెజర్ చేసుకొని తీసుకుందాము. సో ఇలా ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా ఒక కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందామండి. ఈ మ్యాంగో అనేది పచ్చి మామిడికాయ చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. కాకపోతే ఇలా కుక్కర్లో వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టినా కూడా అవుతుంది, కానీ కొంచెం క్వాంటిటీ అయితే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇలా కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి. తినండి, మనం పక్కన పెట్టేసుకుందాము. ఇలా కుక్ అయిందండి. ఇప్పుడు ఒక బెల్లం తీసుకుందామండి. ఈ బెల్లం వచ్చి మనకి మెత్తగా ఉంది కాబట్టి నేను నైఫ్తో ఇలా చక్కగా ఇలా తీసుకుంటున్నాను. సో ఇలా మొత్తం అంతా కూడా ఇలా చెక్కి తీసుకుందామండి. అదే గట్టి బెల్లం అయితే కనుక కొంచెం మీరు రాయితో కానీ కొంచెం దాన్ని పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మొత్తం ముక్కలుగా కూడా వేయడం కరెక్ట్ కాదండి. ఇలా కొంచెం మనం ఇలా దీన్ని చెక్కుకొని వేసుకుంటేనే ఇందులో మ్యాంగోలోకి త్వరగా ఇవి మిక్స్ అయిపోతుందండి బెల్లం. కాబట్టి మొత్తం బెల్లం అంతా కూడా ఇలా తరిగి తీసుకుందామండి. మీ వీలుని బట్టి తరిగి కానీ పొడి కానీ ఎలా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఉడకబెట్టి పెట్టుకున్న ఈ మామిడికాయని ఈ విధంగా గుజ్జంతా కూడా స్ట్రైన్ చేసుకుందామండి. మీరు కావాలైతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, లేకపోతే ఇలా జస్ట్ ఒక స్ట్రైనర్తో కూడా మనం ఇలా తీసుకున్నా కూడా గుజ్జు ఈజీగా వచ్చేస్తుందండి. పల్ప్ అంతా కూడా ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చు మనము. ఇలా మిక్సీ జార్లో అయినా కూడా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కూడా మనం దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని కూడా ఈరోజు మనం చేస్తున్న ఈ తాండ్రని చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఇలా మనం తీసిన గుజ్జంతా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీన్ని మెజర్ చేసి మనం వేసుకుందామండి. ఇలా ఒక కప్పుతో నేను తీసుకున్నాను ఈ గుజ్జుని. ఇలా ఫుల్గా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి. మీరు ఎన్ని మామిడికాయలు తీసుకున్నా ఇలా ఒక కప్పుతో మెజర్ చేసి తీసుకుంటే ఈజీగా ఉంటుందండి మనం కుక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనము ఆల్రెడీ స్ట్రైన్ చేసిన స్ట్రైనర్లోంచి కొంచెం వాటర్ని అది క్లీన్ చేసినప్పుడు కొంచెం వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గుజ్జు వేసామో సేమ్ అదే కప్పుతో 1/4కి కొంచెం పైకి నేను వేసానండి బెల్లం. ఇలా ఎక్కువైపోతుందని ప్రాబ్లం ఏమి ఉండదండి. బెల్లం మనకు నచ్చినట్టుగా జస్ట్ ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఇదంతా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత కూడా దీన్ని లైట్గా మనం టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి మనం స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత స్వీట్ కావాలన్నా కూడా. నాకైతే జస్ట్ ఇలా ఒక 1/2 కప్పు కన్నా కిందకి 1/4 కొంచెం పైకి కరెక్ట్గా సరిపోయిందండి ఇది. ఇందులోకి లైట్గా మనము స్పైసీనెస్ని యాడ్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకుందాము. మీరు కావాలంటే లైట్గా దంచుకొని కూడా వేసుకోవచ్చండి, కొంచెం కచ్చపచ్చగా పర్వాలేదు. సో ఇందులో నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి స్పైసీనెస్ అనేది. జస్ట్ ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
టేస్ట్ మీకు కావాల్సినంత స్పైసీనెస్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. బాగానే ఉంటుంది. మరి ఓవర్గా కాకుండా కరెక్ట్గా చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇదే ప్లేస్లో మీరు పింక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ ఏదన్నా వేసుకోవచ్చు. మన సాల్టీనెస్ని కూడా ఈ స్టేజ్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం తీసుకునే క్వాంటిటీలు పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి నేను చెప్తున్న క్వాంటిటీ మీరు కరెక్ట్గా మన బౌల్స్ అవి ఉండవు కాబట్టి మీరు జస్ట్ ఇలా వేసుకునేటప్పుడు ఒకసారి లైట్గా టేస్ట్ చూసుకొని మీరు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. జస్ట్ లైట్గా ముందు కొంచెంగానే వేసుకొని దాని టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఇలా కుక్ చేస్తూ ఉంటేనే ఇదంతా కూడా కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా మీకు కుక్ అయిపోతూ ఉంటుంది. మనకి ఒక 5 to 10 minutes లోపే మనకి ఇది కుక్ అయిపోతుందండి. చక్కగా చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని కొంచెం మనం ఇలా మిక్స్ చేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. మనకు కావాలంటే ఇలా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా బ్రెడ్ మీద కూడా మనం అప్లై చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చక్కగా అసలు పాడవడమే ఉండదండి. 1 year వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. మనకి ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ట్రే లాంటిది పల్చటి లాంటిది తీసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఇది ఎండడానికి కూడా కొంచెం లోతు ఎక్కువ ఉన్నది కాకుండా ఇలాంటి పల్చటి ట్రే లాంటివి తీసుకొని దీని మీద కొంచెం మనము నెయ్యిని ఇలా గ్రీస్ చేసుకుందామండి. ఇది నెయ్యి ఫ్రెష్గా ఉన్నదైతే బాగుంటుందండి. చక్కగా ఇలా మనము దీనికి కొంచెం అప్లై చేసుకుంటే ఇది తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. పైగా మనం చేసుకునే తాండ్రి షైనింగ్గా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు. అలా కన్నా ఇలా కొంచెం గీ అప్లై చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అపిరియన్స్ వేసి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం దీని మీద రేక్ మీద వేసుకోవచ్చండి. ఇది మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. వేడి మీద వేసుకుంటే కొంచెం చల్లారితే మళ్ళీ ఇది గట్టి పడిపోతుందండి. అలా చల్లారకుండానే మనం దీన్ని ముందుగానే వేడిగా ఉన్నప్పుడే వేసుకుందాము. ఇలా కంప్లీట్గా దీంట్లో వేసుకోవచ్చండి. మీరు కావాలంటే మీకు ఏమైనా లేట్ అయ్యి అది చల్లారిపోయింది అనిపించుకుంటే మనం రేకు మీద వేసేటప్పుడు జస్ట్ కొంచెం సేపు అలా లైట్గా స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని మళ్ళీ ఒక్కసారి వేడి చేసేసుకుని వేసుకుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఇది ట్రేలో వేసుకునేటప్పుడు దీన్ని మనము కావలిస్తే 2 days తర్వాత అన్నా కూడా వేసుకోవచ్చు. మనం ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కూడా మనకు కుదరకపోతే 1 or 2 daysలో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంటే మనం చేసిన రోజు మనకి ఎండ లేకపోవడం అలా జరిగినా కూడా తర్వాత రోజు కూడా మనం దీన్ని ఆరబెట్టుకోవచ్చండి. కొంచెం దాన్ని వేడి చేసి ఆరబెట్టుకుంటే బాగా ప్లేట్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంతేనండి. ఇది మనకు చక్కగా ఎండిపోయిందండి. ఇది మనకైతే ఇదైతే 2 daysలోనే ఎండిపోయింది. ఎండ కొంచెం గట్టిగా ఉంటే 2 daysలోనే ఎండిపోతుందండి. లేకపోతే 3 or 4 days కూడా పడుతుంది. సో ఇలా జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా నెమ్మదిగా మొత్తం అంతా కూడా ప్లేట్ నుంచి మనం తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నానండి ఇది ఎలా వస్తుంది అనేది. అందుకే నేను మొత్తం కంప్లీట్గా స్లోగా తీసి చూపిస్తున్నాను. ఇదంతా చాలా ఈజీగా సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి. ఇలా తీయడం కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా తీసేస్తారు. చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా మనం తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం తాండ్ర కింద మనకు నచ్చినట్టుగా రోల్ చేసుకొని పెట్టేసుకుంటే చక్కగా 1 year వరకు కూడా అసలు పాడవడమే జరగదండి. చాలా బాగుంటుంది. చక్కగా ఎప్పుడు కావాలన్నా కూడా మనకి ఇంట్లో సి విటమిన్ చాలా అవైలబుల్గా చక్కగా బాగుంటుందండి. దీంతో మనం ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా కావాలన్నా కూడా జస్ట్ వాటిని ఆ తాండ్రలా చేసుకున్న ఈ పీసెస్ని మనం కొంచెం వాటర్లో ఒక 10 minutes వేసి అలా నానబెట్టి వదిలేసి దాన్ని మిక్సీ పట్టేసుకొని మనం జ్యూస్లా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. బాగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇంతేనండి. ఇలా చక్కగా ఈజీగా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి నచ్చినట్టుగా మనం దీన్ని రోల్ చేసి పెట్టుకుందామండి. మనం పిల్లలు తినడానికి అవైలబుల్గా ఉండేలాగా చేసుకొని దీన్ని పెట్టుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా రేకు నుంచి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలా చూపిస్తున్నానండి. కంప్లీట్గా ఇలా మొత్తం అంతా కూడా సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చినట్టుగా మనం కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా కటింగ్ అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల. సో ఇంతేనండి. ఇలా ఇంకా మొత్తం అంతా కూడా చక్కగా ఈజీగా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ట్రే మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా మనకు నచ్చినట్టుగా. నేనైతే వీటిని ఇలా సన్నంగా కట్ చేసి వీటిని రోల్ చేస్తున్నానండి. ఇలా చేసి మనం రోల్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఇలా అయితే చాలా ఇష్టపడతారు. బయట మనకి సార్పంక్ అని అమ్ముతూ ఉంటారు. సో అయితే ఇలాగే స్లైసెస్ లాగా ఉండి మనకి తినడానికి చాలా అవైలబుల్గా ఉంటాయి. అదే స్టైల్లో మనం ఈరోజు కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే 1 year వరకు కూడా మన ఇంట్లో చక్కగా సి విటమిన్ పర్ఫెక్ట్గా మనకు అందుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు కూడా సి విటమిన్ చక్కగా అందుతుంది. పైగా మనం షుగర్ వేయకుండా దీంట్లో బెల్లంతో చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంతేనండి. ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుంటూ మనకు నచ్చినట్టుగా ఇలా రోల్ చేసుకుందాము. నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకొని దీన్ని ఇలా రోల్ చేస్తున్నానండి. ఇలా సన్నగా కట్ చేసి రోల్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. మనం జస్ట్ ఈజీగా మనకి ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది మనం తినేటప్పుడు కూడాను. చాలా టేస్టీగా బాగుంటుంది. మనం చేసుకునే దాన్ని బట్టి కూడా కొన్ని కంటికి నచ్చినట్టుగా మనం అపీరియన్స్ వైజ్ కూడా తీసుకున్నా కూడా అవి చాలా బాగుంటాయి. కాబట్టి ఇలా మనం తాండ్రం చేసుకొని మనకు నచ్చినట్టుగా రోల్ చేసుకొని తీసుకుంటుంటే చాలా బాగుంటుందండి. ఇంక దీన్ని ఇలా ఒక 8 డబ్బాలో వేసేసుకొని మనము
ఇలా చేసుకొని మొత్తం అన్నీ కూడా చక్కగా 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. వీటిని మనం ఇలా రోల్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే చాలా చక్కగా చాలా ఈజీగా రోలింగ్ అయిపోతుందండి. లేకపోతే అది కొంచెం గమ్మున ఓడడం అలా జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా ఇలా రోల్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు తినడానికి కూడా అవి చూడడానికి బాగా ఉండి పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. ఇంతేనండి, మనం అన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ కూడా రోల్ చేసుకొని తీసుకుందాం మొత్తం అన్నీ. దీన్ని ఆల్రెడీ నేను మన ఛానల్లో పచ్చి మామిడికాయతో జెల్లీ క్యాండీస్ కూడా చేసుకున్నానండి. అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి చూసి ట్రై చేయండి. నేను అవి కూడా ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా సేమ్ మనము ఈ ఎండిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వాటర్లో వేసుకొని ఆ జెల్లీ క్యాండీస్ని కూడా మిక్సీ పట్టుకొని జ్యూస్లా చేసుకొని కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అదేవిధంగా వీటిని మనం వాటర్లో నానబెట్టుకొని ఐస్ క్యాండీస్ కూడా చేసుకోవచ్చండి. జస్ట్ అలా కొంచెం వాటర్లో నానబెట్టేసుకొని కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసేసుకుంటే చక్కగా పిల్లలకి ఇంట్లోనే పుల్లటి ఐస్ క్యాండీస్ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇంతేనండి, మన పచ్చి మామిడికాయతో తాండ్రి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను ఛానల్లో చేస్తూనే ఉంటానండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా స్ట్రైట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.